ఈనాడు చూస్తే పాక్లో రైలు హైజాక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బలోచ్ మిలిటెంట్ల కాల్పులు 30 మంది భద్రతా సిబ్బంది మృతి అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. మిలిటెంట్ల చెరలో 182 మంది, 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదులు హతం. పాకిస్తాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికారిక సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టే 80 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడే రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెడ్జా నుంచి ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లోని పెషావర్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గాల్లో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్ ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలుని చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. పాక్లోని బెలూచిస్తాన్కి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మక చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవక్కలు బలూచిస్తాన్ మీదుగా వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులు కొలగొట్టడానికి ఇది ఒక ఎత్తుగడని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కి సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై పాక్లో ఇటీవల కాలంలో దాడులు అధికమైనవి. ఈ దాడి తమపని అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించి ప్రభుత్వం తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్ ప్రయత్నిస్తే భద్రతా దళాలు వెనక్కి తగ్గకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మహిళలు, చిన్నారులు విడిచిపెట్టినట్టు బిఎల్ఏ చెబుతున్నప్పటికీ వారిని రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ కోసం మరో రైలును అక్కడికి పంపించామని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజకీయ ముసుగులో